తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఏపీ శాసన మండలి అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సరే, అసెంబ్లీకి ఎలాగూ విపక్ష పార్టీ రావట్లేదు కాబట్టి శాసన మండలిలో మాత్రం దద్దరిల్లిపోతుందని చెప్పేసి అనుకోవాలి. ప్రధానంగా నిన్న ఎమ్మెల్సీ వరద కళ్యాణి, ఆయన అలాగే బొత్స సత్యనారాయణ గారు, వీరిద్దరికీ మంత్రి లోకేష్ గారు అయితే ఒక గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు కదిలించి కొట్టించుకున్నారా లేదా సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారో కానీ మొత్తానికి శాసన మండలి అయితే దద్దరిల్లిపోయిందని చెప్పేసి అనాలి. అలాగే మరొక అంశం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాప్రతినిధులతో మాజీ మంత్రులతో పాటుగా సోషల్ మీడియా వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది మరొక అంశం. సో ఈ రెండు అంశాలతో పాటుగా మరొక అంశం కూడా చర్చించబోతున్నాం. నమస్కారం అప్సన్ రాజేష్ గారు. నమస్కారం. సో ముందుగా ఏదైతే ఈ శాసన మండలి, సరే అసెంబ్లీ అంటే చప్పగా ఉంది, శాసన మండలి అయితే ఘాటుగా ఉందనే చెప్పాలి. సో నారా లోకేష్ గారు నిన్న ఒక విధంగా చెప్పాలంటే ఉగ్రరూపం దాల్చారని అనుకోవాలి. సో వరద కళ్యాణి గారిని నారా లోకేష్ గారు ఏమన్నారు అంటే వాళ్ళు తప్పుపడుతున్నది ఏంటి, ఏం పీకేరు అనేది లోకేష్ గారు అన్నారు. మొహమాటం ఎందుకు ఇందులో చెప్పుకోవడానికి. సో ఆ పదం సరే తప్ప ఒప్ప అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అది ఏ మేరకు దాన్ని ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అలాగే బొత్స గారు ఎట్టకేలకు క్షమాపణ చెప్పడం జరిగింది. సో వీటిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? వాస్తవంగా నిన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రస్తావన మీద అవును వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు కౌన్సిల్లో వారి ప్రసంగం నేను విన్నా. ఆమె మాట్లాడుతూ అంటే డెడికేటెడ్ క్యాప్టివ్ మైన్స్ స్టీల్ ప్లాంట్కి కేటాయించినందుకు మీ మద్దతు ఉపసంహరిస్తాము అని చెప్పని కేంద్రాన్ని బెదిరిస్తే కేంద్రం క్యాప్టివ్ మైన్స్ కేటాయించదా? అవును. అదే సందర్భంలో ప్రైవేటైజేషన్ కాకుండా అడ్డుకోవటం కోసం మీకు మద్దతు ఉపసంహరిస్తాము అని చెప్పని బెదిరిస్తే ప్రైవేటైజేషన్ ప్రక్రియ ఆగిపోదా? ఈ విధంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఎమోషన్తో ముడిపడ్డ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రక్రియని అడ్డుకోవడం లేదు అన్న భావన వచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. అవును. దానికి కౌంటర్ ఇస్తేనే లోకేష్ తన సమాధానం చెప్తూ మేడం అని ఒకసారి అన్నాడు, మేడం గారు అని ఒకసారి అన్నాడు. అవును. ఏకవచనంతో సంబోధించలేదు. అయితే 11,440 కోట్ల రూపాయలు మా ప్రయత్నం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ప్యాకేజ్ తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలిపే ప్రయత్నం చేశాము. మేము రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఇంకొక సుమారుగా 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా కేటాయింపులు చేసి సుమారుగా 14,000 కోట్ల రూపాయల ప్యాకేజీ మద్దతుతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాము. అవును. మీ హయాంలో మీరేం పీకారు అన్నాడు. కరెక్ట్. అంటే ఇక్కడ సహజంగా మీరేం చేశారు అనడానికి ఈ మధ్యకాలంలో కొంచెం విస్తృతంగా చలామణి అవుతున్న పదం మీ హయాంలో మీరేం పీకారు. అప్డేటెడ్ వర్షన్ అనుకోవాలి దాన్ని. ఎందుకంటే ఇది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శల సందర్భంగా అంబటి రాంబాబు గారు పదే ఒక పదం వాడతారు. ఆయన మీ హయాంలో మీరేమన్నా గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా అంటారు ఆయన. అదేమి ఆక్షేపణీయమైన పదమేం కాదు, అది సర్వసహజంగా పెద్ద సామెతలు వాడుతూ ఉంటారు కదా. అలాగే మీ హయాంలో మీరేం పీకారు అనే పరుష పదజాలంతో ఘాటుగా లోకేష్ సమాధానం చెప్పడంతో వాస్తవంగా ఒక రకంగా వైసీపీ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. కారణం ఏంటి అంటే వీళ్ళ హయాంలో ఈ 14,000 కోట్ల రూపాయల మద్దతు ఇచ్చింది వాస్తవం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజ్ తీసుకొచ్చింది వాస్తవం, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మద్దతు ఇచ్చింది వాస్తవం. అవును. అవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న యథార్థాలు అయినప్పుడు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోలేదు అని చెప్పని వ్యాఖ్యలు చేయడం ద్వారా వైసీపీ నిన్నటి వరకు పరిపాలన చేసిన మీ హయాంలో మీరేం చేశారో సమాధానం చెప్పండి. ఈ ప్రస్తావన ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కదా. మీరు పాలకులుగా ఉండగానే ఈ 100% డిజిన్వెస్ట్మెంట్ చేసి తీరుతాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే పదే పార్లమెంట్లో ప్రకటించింది కదా. అవును. మరి దాన్ని అడ్డుకోవడానికి నాడు మీరేం చేశారు అని చెప్పని లోకేష్ సూటిగా ప్రశ్నించడం కూడా జరిగింది. అక్కడ వైసీపీ పార్టీ డిఫెన్స్లో పడ్డది వాస్తవం. కారణం ఏంటి అంటే వరదు కళ్యాణి గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమికి మీ మద్దతు ఉపసంహరించుకుంటాము అని చెప్పని బెదిరించి మీరు క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చేసుకోండి అంటున్నారు. మరి గత 5 సంవత్సరాల కాలంలో 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పని 22 మంది ఎంపీలు చేతిలో పెట్టుకొని పదే పదే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన సందర్భంలో కూడా మరి ఈ క్యాప్టివ్ మైన్స్ ఇష్యూ మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? నిన్నగాక మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటు వేసే సందర్భంలో అయినా సరే రాష్ట్రానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించితేనే మేము ఓటేస్తామని చెప్పని వైసీపీ వైపు నుంచి ఎందుకు ప్రతిపాదన పెట్టలేదని కూడా అడగటం జరిగింది. వీళ్ళ ప్రతిపాదనలు వేరు కదండి. వీళ్ళ ప్రతిపాదనలు వీళ్ళ వ్యూహాలు వేరు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికలకు ముందు నుంచి వాళ్ళ అలయన్స్ పార్ట్నర్గా కలిసి పోటీ చేశారు. వాళ్ళు కలిసి ప్రభుత్వాల్లో ఇక్కడ అక్కడ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు కొత్తగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్డీఏకి మద్దతు ప్రకటించాల. అవును. అలా ఎన్నికల అలయన్స్తో సంబంధం లేకుండా దశాబ్ద కాలం పైగా ఎన్డీఏకి అనుబంధ పార్టీగా కొనసాగుతుంది వైసీపీ పార్టీ. కరెక్ట్. అలా కొనసాగుతూ కూడా ఏ సందర్భంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పట్టుదలగా ప్రయత్నం చెయ్యింది కూడా వైసీపీ పార్టీ. ఏ ఒక్కదాన్ని ట్రై చేయలేదు. నాట్ ఓన్లీ అటువంటి వైసీపీ పార్టీ ఈ విధాన వ్యాఖ్య చేసిన నేపథ్యంలో రాజకీయంగా తాము డిఫెన్స్లో పడ్డాము అనగానే బొత్స సత్యనారాయణ గారు ఇష్యూని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేశారు. లోకేష్ మీ హయాంలో మీరేం పీకారు అన్న పదం వాడిన దాన్ని ఆయన మా మహిళా సభ్యురాలను ఉద్దేశించి ఏం పీకుతారు అని చెప్పని వాడారు అన్నారు. వాస్తవంగా అది అంటే తర్వాత జరిగిన చర్చలో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ముందు జరిగిన వాద సంవాదాల సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు అసలు సభలో లేరు. ఆయన సభ బయట ఉన్నారు. ఆ టైంకి వచ్చారు. ఆయన సడన్గా సభలోకి వచ్చి ముందు ఏమేమని ప్రస్తావించారు, దానికి ఆయన ఏమని సంబోధించారు, వీటినేటిని వినకుండానే వక్రీకరించి ఏం పీకుతారు అని అన్నారు అని చెప్పని సంబోధించడంతో లోకేష్ కూడా సీరియస్ కావడం జరిగింది. అవును. నేను వాడని మాట మీరు నేను వాడినట్టుగా నా మీద ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మేడం గారు కళ్యాణి గారు అనే సంబోధించాను తప్ప నేనేమో అమర్యాదకరంగా సంబోధించలేదు. మహిళల్ని గౌరవప్రదంగా సంబోధించే సంస్కారాన్ని నాకు నా తల్లిదండ్రులు నేర్పారు. అవును. మీరు మంత్రిగా కొనసాగిన రోజుల్లో నిండు సభలో నా తల్లిని అవమానించిన రోజు మీరు ఎక్కడున్నారు? మహిళలకి గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం మాకు స్వతహాగా మా పెద్దలు నేర్పారు. మా నాయకుడు మహిళలను అగౌరవపరిస్తే ఓర్చుకోడు. కానీ మీరు మంత్రిగా కొనసాగిన రోజుల్లో మీ నాయకుడి సమక్షంలో మా తల్లిని అవమానించే వ్యాఖ్యలు చేసిన రోజున కావాలంటే ఈ రోజుకి అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి, వీడియో ఫుటేజెస్ ఉన్నాయి, ఆడియో ఫుటేజెస్ ఉన్నాయి, నేను మీకు వినిపిస్తా, మీరేం సమాధానం చెప్తారు అని చెప్పని బొత్స సత్యనారాయణ గారిని నిలదీసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక రకంగా డిఫెన్స్లో పడిపోయినట్టే. కారణం ఏంటి అంటే ఆ రోజు భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో అసందర్భ సంస్కారహీనపు వ్యాఖ్యలు చేసినాడు ఈ సభలోనే ఉన్నారు. అవును. ఆ రోజే ఆయన సీనియర్ సభ్యుడిగా సీనియర్ మంత్రిగా మన వైపు నుంచి అధికార పక్షం వైపు నుంచి సభకి సంబంధం లేని ఒక సాధారణ గృహిణిని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న రాజకీయ వైరుధ్యాల దృష్ట్యా ఆయన ఇంటి మహిళల్ని కించపరచడం శ్రేయస్కరం కాదు, ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం మనకి క్షేమకరం కాదు అని చెప్పని కనుక ఆయన స్పందించున్నట్టయితే ఇవాళ లోకేష్ కళ్యాణ్ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడారని ప్రస్తావించే అర్హత ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి నిజంగానే లోకేష్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడి ఉంటే దాని గురించి ప్రస్తావించిన అర్థం ఉంది. తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారి రెస్క్యూకి వచ్చిన అర్థం ఉంది. అక్కడ నేను కూడా విన్నా, మేడం గారు అనే సంబోధించాడు. అటువంటి సందర్భంలో వాడని పదాన్ని వాడినట్టుగా వక్రీకరించడం, మీరేం పీకారు అంటాం వేరు, మీరేం పీకుతారు అంటాం వేరు.
ఆ రెంటికి మధ్య చాలా వ్యత్యాసం గత 5 ఏళ్లలో ఏం పీకేరు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. మీ హయాంలో మీరేం చేశారు అని ప్రస్తావించడం వేరు, మీరేం పీకుతారు అని అంటే వారికి సవాలు విసరటం. అవును, కానీ జరిగింది అక్కడ వారికి సవాలు విసరలా. గత 5 ఏళ్లలో అవును మేము ఇది చేశాం, మీ హయాంలో మీరేం చేశారు అని చెప్పని ప్రశ్నించడం ఎదురు వాళ్ళని. వాళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము ఇది చేశాము, మా చిత్తశుద్ధి ఇది, మా అంకితభావం ఇది, మేము ఇచ్చిన మాటను మేము నెరవేర్చుకున్నాం, మీ హయాంలో మీరేం చేశారు అని చెప్పిన వాళ్ళని తిరిగి ప్రశ్నించడాన్ని మాకు సవాలు విసిరారు అన్నట్టుగా, మా మహిళా సభ్యురాలను ఉద్దేశించి పరుష పదజాలం వాడారు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ గారు ఆ విధంగా వ్యాఖ్య చేయడం ద్వారా బహుశా నేను అనుకోవటం ఆ పక్కన ఉన్న వాళ్ళు మీ వైపు నుంచి పొరపాటు జరిగింది, ఆయన ఇటువంటి పదాలు వాడలేదు అనైనా చెప్పుండాలి. లేదు లోకేష్ అంత ఘాటుగా సమాధానం చెప్పేటప్పటికీ ఆయన కూడా రిలీజ్ అయ్యి ఉండాలి. బహుశా తను ఆ విధంగా వ్యాఖ్య చేయలేదు అని చెప్పని దాంతో ఆయన కూడా రిలీజ్ అయ్యి ఆ మెచ్యూరిటీ ప్రదర్శించి అవును మేము ఈనాడే కాదు ఆనాడు కూడా ఆ విధంగా వ్యాఖ్యలు చేయటం సరైనది కాదు అని చెప్పని భావనలో ఉన్నాము అని చెప్పారు. తప్పు అని చెప్పని ఈరోజు అంటాం కాదు, అటువంటి వ్యాఖ్యలు తన సమక్షంలో జరుగుతూ ఉన్న రోజునే ఆ పార్టీ నుంచి కొందరైనా సరే బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు కొద్దిమంది అయినా సరే లేచి వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ అనుభవం రీత్యా, ఆ పార్టీలో ఉన్న సీనియారిటీ దృష్ట్యా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం శ్రేయస్కరం కాదు, ఇది మన పార్టీకి శోభ తెచ్చే వ్యాఖ్యలు కాదు ఇవి అని చెప్పాను కనుక ఆ రోజు చెప్పగలిగి ఉన్నట్టయితే ఎస్ వైసీపీ పార్టీ అందరికందరూ ఒకే వైఖరి కలిగిన నాయకులు కాదు, ఆ పార్టీలో కూడా తప్పు చేసిన వాళ్ళని కట్టడి చేసే సీనియారిటీ కలిగిన సంస్కారం కలిగిన నాయకులు ఉన్నారు అని చెప్పని ప్రజల్లో కూడా కొంత ఆమోదం దక్కుండేది. కానీ మొత్తానికి మొత్తం ఎలా అయితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసులు నవ్వుకుంటా కూర్చున్నారో, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏ ఎక్స్టెంట్కైనా దిగజారి మాట్లాడటానికి ఆ నాయకులు అలవాటు పడ్డారో దాన్ని ఖండించలేని ఒక నిస్సహాయ స్థితిలో ఆ పార్టీలో పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు ఈరోజు అధికార పక్షానికి శుద్ధులు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళ వైపు నుంచి వచ్చే సవాళ్ళకి సమాధానం చెప్పలేకపోతారు. ఎందుకంటే ఇవాళ ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ అంశంలోనే కాదు, నేను చూసాం మనం తల్లికి వందనం లబ్ధిదారులకి ఆ లబ్ధి చేకూర్చే అంశం గురించి ప్రస్తావించిన సందర్భంలో కానీ, పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అంశంలో కానీ, అలాగే విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి ఎకరం రూపాయికి భూములు ఇచ్చారు అని చెప్పని బొత్స సత్యనారాయణ గారు ప్రస్తావన చేసిన సందర్భంలో కూడా లోకేష్ చాలా ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది. టీసీఎస్ అండ్ కాగ్నిజెంట్కి మేము రూపాయికి భూములు ఇవ్వడం జరిగింది, ఆ కాగ్నిజెంట్ టీసీఎస్ ద్వారా ఒక్కొక్కరు 25,000 మందికి అక్కడ ఉపాధి కల్పన చేయబోతా ఉన్నారు. సుమారుగా 15,000 కోట్ల రూపాయల వ్యాపార అవకాశాలకు అక్కడ మార్గం సుగమవుతూ ఉంది. అటువంటి కంపెనీలకి ఆ విధంగా మేము కేటాయింపులు చేయడాన్ని మీరు తప్పుపడుతున్నారా, అటువంటి కంపెనీలకు అక్కడ భూమి కేటాయింపు చేయడాన్ని మీరు ఆక్షేపిస్తున్నారా అని చెప్పని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉర్సా కంపెనీకి భూమి మేము రూపాయికి ఇచ్చాము అని చెప్పని కనుక మీరు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. దాంతో ఏమవుతుందంటే సరైన సమాచారం లేకుండా, సమాచార లోపంతో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాబట్టి బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ విధంగా సెల్ఫ్ గోల్ చేసుకోవటం 100% అది వాళ్ళకే శోభ తీసుకురావట్లేదు. మొన్న చూసాం మనం ఈ జిఎస్టీ సవరణల గురించి పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ పెట్టిన తీర్మానం విషయంలో కూడా బొత్స సత్యనారాయణ గారు బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్లోనేమో మేము విభేదిస్తామని చెప్పడం జరిగింది. తీరా సభలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నిర్ణయం వెలువరించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాము, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము, ఇది విప్లవాత్మకమైన నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసిన నేపథ్యంలో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో బీఏసీ మీటింగ్లో తీసుకున్న వెలువరించిన అభిప్రాయానికి నిండు సభలో తీరా తీర్మానాన్ని బలపరచాల్సిన దగ్గరకు వచ్చేప్పటికి వచ్చిన అభిప్రాయానికి మధ్య ఉన్న వ్యత్యాసంతో బొత్స సత్యనారాయణ గారు నవ్వులు పాలయ్యారు. అలాగే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అడ్డుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కూడా నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కుమారస్వామి గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కూడా, అంటే ఒక పక్క ప్రైవేటైజేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు, రెండో పక్క కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ పెట్టిన తీర్మానాన్ని కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీ ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు సభలో ప్రభుత్వానికి సహకరించొద్దు, ప్రభుత్వాన్ని ఎండగట్టండి,
ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయండి, మీరు సభలో ప్రభుత్వ బిజినెస్కి అడ్డు తగులుతూ అలజడి సృష్టించండి అని చెప్పని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమేమో రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు అథెంటిక్ సమాచారం చేతిలో పెట్టుకొని వీళ్ళని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా 100% తాము డిఫెన్స్లో పడుతున్నారు. డిఫెన్స్లో పడటమే కాదు, ప్రభుత్వాన్ని ఏ అంశాల పట్ల అయితే విమర్శిస్తూ ఉన్నారో అవే అంశాల్లో ప్రభుత్వ తీర్మానాలకి మద్దతు తెలిపి తీరాల్సిన పరిస్థితుల్లో ఒక రకంగా వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నట్టు అవుతుంది. ఇది ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారిని అక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన ఇంటెగ్రిటీ ప్రశాంతకం చేస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయానికి విలువ లేని పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు కౌన్సిల్ నాయకుడిగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్న బొత్స సత్యనారాయణ గారికి మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ లేనట్టుగా అర్థమవుతోంది. సభలో ఏ అంశం పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, మన పార్టీ స్టాండ్ ఏంటి, మనం ఏ విధమైన అభిప్రాయాన్ని వెలువరించాలి అన్న విషయంలో 100% కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఈ గ్యాప్ నేపథ్యంలో కౌన్సిల్లో తమకున్న మెజార్టీ దృష్ట్యా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అవకాశాన్ని కూడా కాలదన్నుకొని ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రభుత్వం చేతిలో నవ్వులు పాలవుతున్న వైసీపీ కౌన్సిల్ పక్షాన్ని చూస్తే, వైసీపీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి చూస్తే ఒక రకంగా ఎరకపోయి ఇరుక్కుపోయినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని నేపథ్యంలో ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బొత్స సత్యనారాయణ గారిని సమర్థవంతమైన నాయకుడిగా కాకుండా నవ్వులు పాలయ్యే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా తయారు చేస్తున్నారేమోనన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉంది. సో ఇప్పుడు ఎలాగో ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నారు కాబట్టి దీని మీద ఒక 2 నిమిషాలు చెప్పండి. ఇప్పుడు మరలా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఆయన హైకోర్టుకు వెళ్ళినట్లుగా తాజా సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఇక అది పట్టువదల విక్రమార్కుల్లాగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే వస్తాను అనే దాని సంకేతం అంటారా? అంటే వాస్తవంగా శాసనసభ్యుడిగా ప్రజల చేత ఎంపిక కాబట్టి శాసనసభకి హాజరు కాకుండా, సభ ప్రొసీడింగ్స్లో పాల్గొనకుండా, సభని ఇండెఫినెట్గా బాయ్కాట్ చేస్తూ, తాను బాయ్కాట్ చేసిందే కాకుండా తన శాసనసభ పక్షం చేత కూడా సమావేశాలకు హాజరు కానివ్వకుండా చూసుకుంటూ, అదే సందర్భంలో అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రం సంతకాలు పెట్టి జీతభత్యాలు క్లెయిమ్ చేసుకుంటున్న వైసీపీ పార్టీ, వైసీపీ శాసనసభ పక్షం పార్టీ అధినేతగా, శాసనసభ పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రజల్లో నవ్వులు పాలవుతూ ఉన్నారు. ఇవాళ అధికార పక్షానికి ఉన్న 164 మంది సంఖ్యాబలాన్ని చూసి పిరికి బారి వాళ్ళని ఫేస్ చేయలేని నిస్సహాయ స్థితిలో సమావేశాలకు హాజరు కావటం లేదు. దానికోసం ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాను అనే ఒక అసాధ్యమైన డిమాండ్ని ముందు పెట్టి సాంకేతికంగా సాధ్యం కాని ప్రస్తావంతో స్పీకర్ గారో ఇంకొకరో దాని పరిగణలోకి తీసుకొని ఇవ్వటం సాధ్యం కాని ఒక ప్రస్తావంతో నాకు ఈ పదవి ఇస్తే నేను సభకు హాజరవుతాను అని చెప్పనే ప్రస్తావన చేయటం ద్వారా ఆయన ప్రజల్లో నవ్వులు పాలవుతున్నారని చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ జరుగుతుండగానే అంటే అది ఒక ఈ అంశానికే పరిమితం కాల. గతంలో కూడా చూసాం, నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి స్థాయి భద్రత నాకు కావాలి అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అలాగే స్పీకర్ గారిని నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇచ్చేలా ఆదేశించండి అని చెప్పని ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అలాగే స్పీకర్ గారిని నిందిస్తూ స్పీకర్ గారికే లేఖలు రాశారు, నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిన సందర్భంలో నేను సభకు హాజరవుతాను అని. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తారీఖు రోజు స్పీకర్ గారు సభలో రూలింగ్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా సభ సాంప్రదాయాలని, సభ నియమాలను గౌరవిస్తాను, పాటిస్తాను అని చెప్పని ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలకి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇవాళ స్పీకర్ గారు అవే అంశాలను ప్రస్తావిస్తూ శాసనసభ నియమావళిని ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఏ సందర్భంలో ఎంపిక చేస్తారు, ఎవరిని ఎంపిక చేస్తారన్న రూలింగ్ కూడా తను ఇవ్వటం జరిగింది. అంటే ఇవాళ 175 మంది సభ్యులున్న సభలో 17.5 అంటే 18 మంది సభ్యులతోటి ఏ పక్షం సంఖ్యాబలం సాధిస్తే ఆ పక్షాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఎంపిక చేస్తాము అని చెప్పని. ఒకవేళ మల్టిపుల్ పార్టీ సిస్టమ్ ఉండి ఎక్కువ పార్టీలు 18 కనుక సంఖ్యాబలం సాధించిన పక్షంలో అప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనేది కూడా స్పీకర్ గారి డిస్క్రిప్షన్కి వదిలిపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ అసలు 18కి సుదూరంగా 11 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టడాన్ని,
అలా ఇస్తేనే నేను సభకు హాజరవుతాను అని చెప్పని మంకుపట్టు పట్టడం విషయంలో స్పీకర్ గారు ఆక్షేపణ వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. 1994లో నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు 26 మంది సభ్యులతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిన రోజు ఆనాడు సిఎల్పి లీడర్గా ఉన్న పీజీఆర్ గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలా. అయినా సరే ఆయన సభకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాణిని బలంగా వినిపించారు. ఆయన చేసిన పోరాట నేపథ్యంలో 1999 ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి అదే కాంగ్రెస్ పార్టీ 91 స్థానాలతోటి అతి పెద్ద ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించగలిగింది. ఆ రోజు సిఎల్పి లీడర్గా రాజశేఖర రెడ్డి గారు 1999 నాడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి 26 స్థానాలతో ఆ ప్రస్థానం మొదలైంది అనేది గుర్తు చేసుకోవాలి. అదే సందర్భంలో 1984 పార్లమెంట్లో కూడా మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భించింది. ఆ రోజు 30 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీని ప్రధాన ప్రతిపక్ష 1984 ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 42 స్థానాల్లో ఇందిరాగాంధీ గారి హత్య సానుభూతి విలువ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 400 పైగా స్థానాలు వస్తే, భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 2 స్థానాలు వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పోటీ చేసిన మిత్రపక్షాలు 42లో 35 కైవసం చేసుకున్నారు. ఆ 35లో భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి దక్కిన 2 స్థానాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హనుమకొండలో జంగారెడ్డి గారు నెగ్గారు, తర్వాత ఒకటి గుజరాత్లో నెగ్గారు. అంటే అటువంటి స్థితిలో 30 స్థానాలతో తెలుగుదేశం పార్టీయే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష గ్రూపు, వారిని ప్రధాన ప్రతిపక్ష గ్రూపుగా గుర్తించారు. అలాగే 2014లో 2019లో ఈ 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ 10వ వంతు స్థానాలు దక్కించుకునే నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి దక్కలా. మరి ఈ వాస్తవాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఆయా సభలు ఆ విధమైన సాంప్రదాయాన్ని పాటించిన నేపథ్యంలో నియమాలకు కట్టుబడి ఆనాటి పార్టీలన్నీ కూడా పార్లమెంటు స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి వారి పాత్రని న్యాయం చేసి కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టాలి అని చెప్పని స్పీకర్ గారిని ఆక్షేపించారు. మళ్ళీ నిన్న స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ మీద స్టే ఇవ్వండి అని చెప్పని మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే హక్కు ఉంది, పొందే హక్కు నాకుంది అని చెప్పని. అంటే మరి ఇక్కడ కాలయాపన చేయడానికి మీరు సభకు హాజరు కాకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు అని చెప్పని చెప్తున్న నేపథ్యంలో ఆ జీతాలు తీసుకుంటూ కూడా సభకు హాజరు కాని నేపథ్యంలో నేను కూడా చాలా సందర్భాల్లో మీడియా చర్చల్లో కూడా గుర్రం గుడ్డిదైనా దానాకి కొరవలేదు అన్నట్టుగా సభకు హాజరు కాకుండా జీతభత్యాలు మాత్రం లోటు లేకుండా తీసుకుంటున్నారు అన్న అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నా. కాబట్టి ఏంటంటే ఇటువంటి విమర్శలు తన మీద ఎక్కువ పెడతాన నేపథ్యంలో వాటికి కౌంటర్ స్ట్రాటజీ అనుకుంటున్నారేమైనా మరొకసారి హైకోర్టు తలుపు తట్టారు. కానీ ఇవాళ స్పీకర్ గారి డిస్క్రిప్షన్ కాదు అని చెప్పని, స్పీకర్ గారి విషయంలో స్పీకర్ గారి అధికారాలని కాదు తోసిరాజు అని చెప్పని, స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చే స్థాయి నిర్ణయం హైకోర్టు నుంచి వెలువడుతుందా లేదనేది రేపు కేసు విచారణ సందర్భంగా తేలుతుంది. నా ఉద్దేశం అయితే ఇటువంటి విషయాల్లో స్పీకర్ గారిది అంతిమ నిర్ణయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ గొంతమ్మ కోరికలతోటి ఆయన బాధ్యత రాయిచ్చపు ప్రవర్తన సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఎంత చేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి న్యాయస్థానాలు సిద్ధంగా ఉండవని అనుకుంటున్నా. అవన్నీ ఆయనకి తెలుసు జరగవు అని, కాకపోతే ఇలా టైం లాగింగ్ జరగాలని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇక చాలా ముఖ్యమైన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారట. వాళ్ళ శాసనసభ పక్షులతో పాటుగా ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులు, సోషల్ మీడియా ప్రధానంగా మరి ఏ అంశాలు చర్చకు వచ్చేలాగా ఉంది, వాళ్ళ వ్యూహాలు ఏమై ఉంటాయంటారు? అంటే రాజకీయ పార్టీ అధినేతగా వాళ్ళ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ లోక్సభ సభ్యులు, అలాగే ఎమ్మెల్సీలు, వాళ్ళ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాని సమర్థంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాలనేది వాళ్ళ వ్యూహం. ఓకే, మంచిదే. ఇక్కడ ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని కొనసాగించే ప్రస్థానంలో ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని, అవినీతిని, అరాచకాలు లాంటివి జరిగినా, ఆక్రమణ లాంటివి జరిగినా, లోపాలతో కూడిన నిర్ణయాలు వెలువడినా, విధానపరమైన తప్పులు జరిగినా
దాని గురించి ప్రస్తావించే ప్రశ్నించే హక్కు ఏ రాజకీయ పక్షానికైనా ఉంటుంది, పౌర సమాజానికి కూడా ఉంటుంది. అవును. అలాగే వైసీపీ పార్టీ కూడా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల పట్ల విమర్శించడాన్ని ఎత్తి చూపడాన్ని ఎవరు తప్పు పట్టరు. అదే సందర్భంలో ఇవాళ సోషల్ మీడియాకున్న విస్తృత రీచ్ దృష్ట్యా ఇవాళ సోషల్ మీడియా సామాన్య ప్రజానీకానికి కూడా చేరువై ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయపు ఎజెండా, రాజకీయపు విమర్శ తాము కొనసాగించాలి అనుకుంటే దాన్ని కోసం సమర్థంగా సోషల్ మీడియాని ఉపయోగపెట్టుకోవాలన్న ఆలోచనలో కూడా తప్పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ వైసీపీ పార్టీ 2014 నాటి నుంచి 2019 తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజుకు కూడా చాలా సక్సెస్ఫుల్గా సోషల్ మీడియాని వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సోషల్ మీడియాని ఎలా వినియోగించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. అంటే ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని, ఆరోగ్యకర విమర్శని సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారా, అనారోగ్యకర విధానాలను ఎంచుకుంటున్నారా? సాక్షాత్తు తనతో విభేదించిన కారణంగా తన తోడబుట్టిన చెల్లెలను కూడా తన పార్టీ సోషల్ మీడియా విభాగం ద్వారా అత్యంత జుగుసాకరమైన సంస్కారహీనమైన భాషతోటి తన తోడబుట్టిన చెల్లెల్ని కూడా దూషింపజేసిన తీరు చూసాం మనం. అలాగే తన చిన్నాన్న కుమార్తెను కూడా తన సోషల్ మీడియా విభాగం ద్వారా దూషింపజేసిన తీరు చూసాం. ఆఖరికి తన తల్లి వ్యక్తిత్వ హననానికి తన సోషల్ మీడియా పాల్పడుతున్నా కూడా కట్టడి చేయని నైజాన్ని చూసాం, నేపథ్యాన్ని చూసాం. అలాగే తమ రాజకీయ ప్రత్యర్థులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కుటుంబాల్లో ఉన్న మహిళలు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మహిళా నాయకురాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉన్న మహిళా నాయకురాళ్ళు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మహిళా నాయకురాళ్ళు, ఆఖరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రాష్ట్ర పర్యటనకు వచ్చి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శ చేస్తే ఆమెను కూడా లక్ష్యంగా చేసుకొని, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని కూడా లక్ష్యంగా చేసుకొని ఏ విధమైన కుసంస్కారపై విమర్శలు వైసీపీ సోషల్ మీడియా ద్వారా జరిగిందో చూసాం. ఇంకోటి మర్చిపోయారు, జడ్జిలు కూడా అవ్వలేదు. చెప్తా అంటే ఇక్కడ నేను మహిళల గురించి చెప్తున్నా. అంటే అక్కడి నుంచి మొదలయ్యి తమ ప్రభుత్వంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలలో ఉన్న లోపాల ప్రాతిపదికగా ఆ నిర్ణయాల వల్ల ఎఫెక్ట్ అవుతున్న సెక్షన్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో హైకోర్టుని అప్రోచ్ అయినప్పుడు కేస్ మెరిట్స్ ప్రాతిపదికగా హైకోర్టు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సందర్భాల్లో అటువంటి తీర్పును జీర్ణించుకోలేక తమ సోషల్ మీడియా విభాగం ద్వారా హైకోర్టు న్యాయమూర్తులను కూడా బెదిరిస్తూ దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టిన తీరు చూసాం మనం. అంటే ఇక్కడ ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా అనే ఒక బలమైన ఆయుధాన్ని తన ప్రత్యర్థులని వ్యక్తిత్వాన్ని పాల్పడటం ద్వారా వాళ్ళని హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు. అంటే వాళ్ళని మానసికంగా వాళ్ళని బలహీనులను చేసి రాజకీయాల్లో నుంచి తనకి పోటీ కాకుండా చూడాలని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీని పర్యవసానం ఇవాళ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు చట్టపరంగా వాళ్ళు పోరాటాలు చేసిన సందర్భంలో కేసుల పాలు ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అయ్యారు. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ వ్యక్తిత్వానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో వాస్తవంగా ఇవాళ ఆరోగ్యకర విమర్శ చేసిన ఎవరి మీద ఇవాళ కేసులు లేవు. ఆరోగ్యకర విమర్శకి ఆనాడు వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో కానీ ఎవరైతే పరిధి దాటుతారో ఆ పరిధి దాటే క్రమంలో వ్యక్తిత్వానికి పాల్పడతారో, మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి విరుచుకుపడే ప్రయత్నం చేస్తారో, ఇటువంటి కుసంస్కారపు విమర్శలకి పాల్పడే వాళ్ళ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించి కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేయాలని చెప్పని ఆలోచన చేసే క్రమంలో ఆ పర్టికులర్ క్యాడర్ కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి విమర్శ చేయాలి, ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ విధమైన పందానించుకున్నప్పుడు ఎవరు ఆక్షేపించడానికి వీల్లేదు. కానీ దాని ముసుగులో ఏ విధమైన విధానాలు వైసీపీ పార్టీ సోషల్ మీడియా విభాగానికి నిర్దేశిస్తున్నారు, అమలుపరుస్తూ ఉన్నారు. అమలుపరిచిన పర్యావరణం కాన్సిక్వెన్సెస్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జిలో వాళ్ళు బాధ్యులుగా కావట్లా, ఆదేశాలు వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళని ఉసుగొలుపుతూ ఉన్నారు. మీరు ఈ ప్రచారం చేయండి అని చెప్తున్నారు. వీళ్ళ కళ్ళ ఆనందం చూడటం కోసం ఈ పరిధి దాటిన ప్రవర్తనతోటి, పరిధి దాటిన విమర్శలతోటి, పరిధి దాటిన
ఈ పోస్టులతోటి సమస్యల పాలు క్యాడర్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా. మరి అలా క్యాడరు సమస్యల పాలు అవుతా ఉన్నప్పుడు ఇప్పటికైనా సరే మన విధానాల్లో ఉన్న లోపభూయిష్ట విధానాలు ఇవి, వీటికి మనం తిలోదకాలు ఇద్దాం, మనం సంస్కారయుతమైన రాజకీయాన్ని కట్టుబడి ఉందాం, సంస్కారయుతంగా మనం మన శ్రేణులకి మార్గనిర్దేశం చేద్దాం, ప్రభుత్వం పట్ల ఒక ఆరోగ్యకర రాజకీయ పోరాటాన్ని ఎంచుకుందామని చెప్పిన విధానంతో కాకుండా ఇప్పటికీ ఈ పాత ఈ దుర్భాషలాడే ఈ మార్ఫింగ్ సంస్కృతిని పెంచి పోషిస్తున్న వైసీపీ తీరు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూసాం మనం, తన శ్రేణులు రప్పా నరుకుతాము, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్టు నరుకుతాము అని చెప్పని వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా సమర్థిస్తా ఉన్నాడు. ఇవాళ నాయకుడు అనేవాడు తన శ్రేణులు పరిధి దాడుతున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఆయన ప్రదర్శిస్తున్న ఉదాసీనత, ఇంకొక అడుగు ముందుకేసి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్న తీరు చూసినప్పుడు 100కి 100 ఆయన ఆదేశాలు పాటించి అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కేసులు పాలవుతూ ఉన్నారు, జైళ్ల పాలవుతూ ఉన్నారు, వాళ్ళ కెరీర్లు పణంగా పెట్టబడతా ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, Z+ కేటగిరీ రక్షణలో ఆయన ఉంటున్నాడు. ఆయన ఇంటికి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్లు పెట్టుకొని పూర్తి స్థాయి రక్షణలో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. వాళ్ళ నాయకులు ఏసీ రూముల్లో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ విదేశాల్లో చదువుకుంటా అద్భుతమైన కెరీర్లు అందుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళ ఆదేశాలు పాటించిన ఈ శ్రేణులు మాత్రం వాళ్ళు కేసులు పాలవుతున్నారు, వాళ్ళు జైలు పాలవుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఆవేదన చెందే పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశంలో పాల్గొనే సందర్భంలో ఆయన ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు అని పరిశీలించి ఈ పరిధి దాటితే రేపు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోబోతుందో మనం కాబట్టి మన నియంత్రణలో మనం ఉండి ఒక ఆరోగ్యకర విమర్శకి మనం కట్టుబడతామని చెప్పనే విఘ్నత ఆ శ్రేణులు ప్రదర్శిస్తే భవిష్యత్తులో అయినా సరే ప్రభుత్వాల నుంచి చట్టపరంగా ఎదురుగాబోయే ముప్పును తప్పించుకుంటారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటిస్తాము, ఆయన పట్ల మాకున్న ఈ అభిమానాన్ని ఆయన దురభిమానంగా మార్చుకొని ఆ దురభిమానం మాటున మనల్ని పెడదవ పట్టిస్తున్నా సరే మనకు అదే ఆమోదం అని అంటే రేపటి రోజున చట్టపరంగా ఎదురుగాబోయే పరిస్థితుల పరిణామాలకు కూడా శ్రేణులే బాధ్యులు అవుతారు.